3 దశాబ్దాలుగా జామ తోటల సాగులో అనుభవం గడించిన రైతు రామకృష్ణ ఎకరాల్లో అలహాబాద్ సఫేదా, తైవాన్ పింక్, తైవాన్ వైట్ రకాల జామను అధిక సాంద్ర విధానంలో ఎకరాకు 1000 మొక్క నాటి సాగు చేస్తున్నారు ఈయన. నాటిన మొక్క మొదలు అన్ని వయసుల అన్ని దశల మొక్కలు ఈయన తోటలో కనిపిస్తాయి. తైవాన్ జామకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని పర్యవేక్షణలో క్లోనింగ్ పద్ధతిలో పాలీహౌస్లో మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు. పొలంలో గుంతలను తవ్వేందుకు కూలీల సాయంతో 1 అడుగు పొడవు, వెడల్పు, లోతుగల గుంతలను త్రవ్వించి మొక్క నాటుతారు. మొక్క అడుగున్నర ఎత్తు పెరిగినప్పటినుంచి శిక్షణనిస్తారు. మొక్క ఏకకాండంతో గుబురుగా పెరగటమే కొమ్మ కత్తిరింపు ముఖ్యోద్దేశం. కొమ్మ కత్తిరింపు గురించి రామకృష్ణ వివరిస్తూ, నా పేరు గద్దె రామకృష్ణ. మా నర్సరీ పేరు శ్రీనివాస నర్సరీ, నార్వారుగూడెం, ఖమ్మం జిల్లా, అశ్వరావుపేట. 15 సంవత్సరాల నుంచి నర్సరీలో అనుభవం ఉంది. క్రోనింగ్ మొక్క 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మా దగ్గర దొరికే మొక్కలు తైవాన్ పింక్, తైవాన్ వైట్, అలహాబాద్ సఫేదా, క్రాసింగ్ సఫేదా, ఆర్కా కిరణ్, దాన్ని రెడ్ ప్రెస్ అంటారు, లక్నో 49. ఇప్పుడు అంతా క్రోనింగ్ టైప్లో చేస్తున్నాము. బాగా గ్రోత్ బాగా వస్తుంది, కాపు బాగా కాస్తుంది. అంతకుముందు అంట్లు కట్టి కొమ్మలోంచి అంట్లు కట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ సిస్టమ్ తీసేసాము. గ్రాఫ్టింగ్ చేసేవాళ్ళం, పైన ఇక్కడ ముక్క చేసి కట్టేవాళ్ళం. ఆ సిస్టమ్ లేదు ఇప్పుడు. అంతా క్రోనింగ్ టైప్లో చేస్తున్నాము. ఈ రకంగా ముక్క కటింగ్ చేయాలి, ఆకు ఈ రకంగా ఉండాలి. ఇట్ట గుచ్చి ఇట్ట పెడతాము. ఇది మొత్తం క్రోనింగ్ మొక్క అండి. మేము అడుగు మొక్క ఇస్తాము. ఇది కొంచెం హైట్ ఉంది, మేము అడుగు మొక్కే ఇస్తాము. చాలా బాగుంటుంది. ఆ మొక్క వేసిన కాడి నుంచి మీకు లెక్క మేము 5 నెలలు మొక్క ఇస్తాము. 9 నెలల వరకు పూత పెంద గిల్లేయాలి. అక్కడి నుంచి చక్కగా పెంచుకోవచ్చు. 1 ఇయర్ పూర్తి అయ్యేసరికి 15 కేజీలు కాయ కాస్తుంది ఫస్ట్ ఇయర్. ఇది మేము మదర్ ప్లాంట్ కోసం అన్ని దగ్గరగా పెట్టుకున్నాము. మీటరు ఎకరానికి 2500 మొక్క వేసాము. టోటల్గా వేస్తే మాత్రం 6.5 వేసుకోవచ్చు, 1000 మొక్క పడుతుంది. అదే సఫేదా 8.5 వేసుకోవచ్చు, 550 మొక్కలు పడతాయి. 4 మొక్కలు అట్టిగా పడతాయండి. అట్లా వేసుకుంటే గ్రోత్ బాగుంటుంది. ఇదేంటి కాపు కూడా బాగుంటుంది. ఇట్లా చెట్టు పెరిగినప్పుడు ప్రతి కొమ్మకి ఇట్లా కటింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా గిల్లుకోవచ్చు. ఏది అలవాటు ఉంటే అట్లా చేసుకోవచ్చు. ఇది 9 నెలల వరకు ఇట్లా గిల్లుకుంటా పూత పెంద తీసేస్తే మీటర్ హైట్, మీటర్ ఎడల్పు రావాలి ప్రతి చెట్టు. 9వ నెలలో మనం పూత పెంద వదిలేయాలి. అప్పుడు చాలా బాగుంటుంది. 15 కేజీలు తక్కువ లేకుండా ప్రతి చెట్టు, ప్రతి వెరైటీ కూడా అన్ని కేజీలు కాయ తీయవచ్చు. ఇక మేము ఈ మండ తీసుకుని వెళ్ళి శాంబర్లో పెట్టుకుంటాము. ఈ మండ ద్వారాగా ఈ మండ ద్వారాగా మాకు మొక్క తయారు చేస్తాము. మీకు కావలసింది గ్రోత్ బాగుందా లేదా, కాపు బాగుందా లేదా అని చూసుకొని మొక్క కొనుక్కుంటే చాలా మంచిది. ప్రతి లైన్కి ఈ లేటర్ లాక్కోవాలి. ప్రతి లైన్కి లేటర్ తీసుకోవాలి. ప్రతి మొక్క దగ్గర ఈ డిప్పర్ పెట్టుకోవాలి. చెట్టు పెరిగిన కొందుకు 3 సంవత్సరాల తర్వాత అటు ఇటు కూడా 2 లేటర్ లాక్కొని 2 డిప్పర్లు పెట్టుకుంటే బాగుంటుంది. ఒక్కొక్క డిప్పరు గంటకి 7 లీటర్ల వాటర్ పడుతుంది. 3 గంటలు ఇచ్చుకుంటే 20 లీటర్ల వాటర్ సరిపోతుంది. 7 సైజు బ్యాగు పారుతో ఎంత లోతు కొట్టి పెట్టుకోవచ్చు. తీసిన మట్టి మీద టంజీ గులుకులు ఒక 1/2 స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. 10 గ్రాములు. 1 కేజీ ఏమో వర్మీ కాంపోస్ట్ వేసుకోవచ్చు, లేకపోతే ఎరువు వేసుకోవచ్చు. 10 నెలల కేజీ కాడికి వర్మీ కాంపోస్ట్ వేస్తే మంచి గ్రోత్, మంచి షైనింగ్ వస్తుంది, కాయ మంచి దిగుబడి వస్తుంది. మందులుగా వేసుకుంటే అటు ఒక 50 గ్రాములు, ఇటు 50 గ్రాములు జానడేయడంలో డిఏపి కానీ యూరియా తప్ప ఏదైనా కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవచ్చు. ప్రతి 2 నెలలకి 100 గ్రాముల కాడికి వేసుకోవచ్చు. ప్రతి నెల ఫస్ట్ వీక్లో వర్మీ కాంపోస్ట్ వేసుకోవచ్చు.
మనం ఓపుకుంటే ఎరువు కూడా వేసుకోవచ్చు. 2 తట్టలు పేడ ఎరువు వేసుకోవచ్చు. 50 కేజీలు 100 కేజీల వరకు పేడ ఎరువు వేసుకోవచ్చు. మార్చి ఏప్రిల్ నెలలో కాపు అయిపోయిన తర్వాత మే నెలలో ఈ రకంగా చేసుకుంటే బాగా చెట్టు గ్రోత్ వస్తుంది, బాగా కాపు కాస్తుంది. కాపు అయిన తర్వాత బ్లైటెక్స్ పౌడరు కొంచెం తడిలో తడిపి ఇక్కడ పేస్టల్లో రుద్దితే చాలా బాగుంటుంది. ఫంగస్ రావు, ఇదేంటి కొమ్మ దెబ్బతింటారు. ఈ రకంగా చేసుకుంటే మళ్ళీ 60 రోజులకి మొత్తం పుట్ట టైప్లో వచ్చేస్తుంది, గుండ్రంగా వస్తుంది. చాలా బాగుంటుంది, కాపు బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది. ప్రతి సంవత్సరం కాపు అయిన తర్వాత ఏప్రిల్ మే నెలలో పూత పింద మొత్తం గిల్లేయాలి ఏమైనా ఉంటే.